వీక్లో 2 kgs తగ్గానని చెప్తున్నాను. డైట్ అంటే ఫుడ్ని మొత్తం కడుపంతా మార్చేసుకొని ఏం తినకుండా తగ్గడం కాదు. ఒకవేళ మీరు తగ్గాలి అనుకున్నా ఏమవుతుందో నేను చెప్తాను. నడుముకైతే బెల్ట్ వేసుకుంటాం, చేతులు కూడా వేసుకుంటామా. ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా, హౌ ఐ లాస్ట్ 2 kgs ఇన్ ఏ వీక్. అది కూడా ఒక స్ట్రిక్ట్ డైట్ కాకుండా నార్మల్ డైట్ చేస్తూనే నార్మల్ డైట్ ప్లాన్తో కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఫుడ్లో ఐ లాస్ట్ 2 kgs అనమాట. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. 67. ఫస్ట్ నేనే డాక్టర్ని కాదు, నేనే న్యూట్రిషనిస్ట్ని కాదు. సో వెయిట్ లాస్ అంటే అంత అవ్వలేదు, బట్ 1 weekకి 2 kgs అనేది నాకు చాలా థింగ్ అన్నమాట. ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం, త్వరగా అలసిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరైతే ప్రాపర్ డైట్ అనగానే స్కిప్ చేయకండి. డైట్ అంటే ఫుడ్ని మొత్తం కడుపంతా మార్చేసుకొని ఏం తినకుండా తగ్గడం కాదు. డైట్ అంటే కడుపు కాల్ చేసుకోవాలనుకుంటారు. డైట్ ఈజ్ నాట్ అబౌట్ తినకుండా ఏమి ఉండాలి, ఫాస్టింగ్ లాగా ఏం కాదు. జస్ట్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ ఫుడ్ పోర్షన్. అంటే మీరు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను ఒక 6 ఇడ్లీ తింటా, దాన్ని నేను తగ్గించి 3 ఇడ్లీకి వస్తాను. నేను చెప్తాను హౌ ఐ స్టార్టెడ్, వై ఐ స్టార్టెడ్ అనేది. ఫస్ట్లీ హెల్త్లో నాకు బాగా మెయిన్ ఇంపాక్ట్ చూపించింది నా హెల్త్ అండి. హైయెస్ట్ వెయిట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అంటే ఇప్పటిదాకా 69.85 సంథింగ్ వచ్చిందనమాట. ఇంతవరకు నేను 69కి రీచ్ అవ్వలేదు, ఇదే నా హైయెస్ట్. సో ఇంకొన్ని కేజీలు అయితే నేను 70. నాకున్న హైట్ నేను జస్ట్ 5. హైట్కి నా వెయిట్కి చాలా ఎక్కువైపోయింది అనమాట. అండ్ ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్ టు రియలైజ్ యూ షుడ్ స్టార్ట్ వర్కౌట్. అదర్వైజ్ నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు ఇప్పుడు తినే వాటి మీద పడుతున్నావు ఖర్చు అంతా, దానికి డబుల్ త్రిబుల్ రేపు హాస్పిటల్ పట్టాల్సి వస్తుంది అని చెప్పి నన్ను నేను రియలైజ్ చేసుకొని, మోటివేషన్ లేకపోతే మనం అసలు వర్కౌట్ చేయలేము. అండ్ వర్కౌట్స్ అంటే ఫస్ట్ డేనే ఒకటి చలనం, ఒకటి మరణంలా చేయకూడదు. రియల్లీ చెప్తున్నా, అలా చేయకండి. అలా చేస్తే మీరు నెక్స్ట్ ఎక్సైజ్ చేయలేరు, డ్రాప్ అయిపోతారు అన్నమాట ఈజీగా. లాస్ అవ్వడానికి ట్రై చేశాను అనమాట. సో అప్పుడు నాకు వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ డైట్ తోటి త్వరగా తగ్గరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళ బాడీ ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మొత్తం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు దానికంటే బెల్ట్ వేసుకుంటారు. అలా మీరు ఒక ఫుడ్ని డైట్ తీసుకుంటున్నారు అనుకుందాం, తగ్గిపోయారు, ఆ స్కిన్ అంతా లూజ్ అవుతుంది. ఆ పార్ట్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ అనుకోండి, ఇప్పుడు ఇంత తగ్గాను, ఇదంతా లూజ్ అయిపోతుంది. ఎలా? నడుముకైతే బెల్ట్ వేసుకుంటాం, చేతులు కూడా వేసుకుంటామా. స్కిన్ని టైట్గా చేయడానికి ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో అందుకని డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేయండి, మీకు త్వరగా రిజల్ట్ వస్తుంది. ప్లస్ మీరు ఫుడ్ ఒకవేళ అటు ఇటు బ్యాలెన్స్ చేయలేకపోయారు అనుకుంటే ఆ పార్ట్ మీ ఎక్సర్సైజ్లో కవర్ అవుతుంది. ట్రస్ట్ మీ. ఈవెన్ నేను 1 వీక్లో 2 kgs తగ్గానని చెప్తున్నాను. ఒక సండే చీట్ మీల్, ఇంకా సో ఒక 1 డే చీట్ మీల్ పెట్టుకున్నాను అనమాట. నేను 69 kgs ఉన్న తర్వాత ఫస్ట్ మీరు ఒక వెయిట్ మిషన్ కొనుక్కోండి. అది ఫ్లిప్కార్ట్. ఫస్ట్ మీరు వెయిట్ చెక్ చేసుకోండి. నేను నా వెయిట్ చెక్ చేసుకున్నాను. దెన్ అప్పుడు 69.95 అంతా ఉన్నాను అనమాట. నేను ఎలా స్టార్ట్ చేశానో నాకు చెప్తా. నా ఓన్గా నా బాడీ టైప్ సంబంధించి నేను పెట్టుకున్నది అనమాట. ట్రయల్ పీరియడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక డ్రెస్ మనకు ఫిట్ అవుతుందా లేదా అని మనం ట్రై చేస్తాం కదా. ఎందుకు మన బాడీ ఫిట్ అయిందా లేదా, మెజర్మెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి కదా. సో అలాగే నేను చేసే డైట్, నేను చేసే ఎక్సర్సైజ్ నా బాడీ తట్టుకోగలుగుతుందా లేదా. మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఫుడ్ పోర్షన్ని అఫ్కోర్స్ కొద్దిగా తగ్గిస్తున్నప్పుడు నీరసం రావడము, ఒక్కోసారి తలనొప్పి లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అందుకని ఫస్ట్ 3 days ట్రయల్. అంటే సీరియస్ కాదు, జస్ట్ నేను అసలు చేయగలుగుతానా లేదా అనేది. సో మార్నింగ్
ఏం చేసి ఇడ్లీస్ ఫస్ట్ డే 3 ఇడ్లీస్. గ్రౌండ్ నట్స్ ఎందుకు పెట్టుకున్నానంటే దానివల్ల యూస్ ఏంటో కూడా చెప్తాను మీకు. సోక్ చేసుకుని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తినడం వల్ల ఎంటైర్ డే చాలా యాక్టివ్గా ఉంటారు. ట్రస్ట్ మీ అది జరుగుతుంది. ఆయిల్ పీరియడ్ కాబట్టి నేను ఇప్పుడు కాస్ట్లీ ఫుడ్తో స్టార్ట్ చేయదలుచుకోలేదు. సో గ్రౌండ్ నట్స్ పల్లీలు ఉంటాయి కదా, సోక్ చేశాను. ఎంటైర్ ఒక 3 డేస్కి సోక్ చేశాను అనమాట. సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలా నేను బ్రేక్ఫాస్ట్ ఏదైనా అవ్వని, బ్రేక్ఫాస్ట్ 3 ఇడ్లీస్ విత్ చట్నీ ఆఫ్ కోర్స్, కొన్ని స్ప్రౌట్స్ నేనే హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాను. సో కొన్ని స్ప్రౌట్స్ ఇంట్లో చేసినవి అండ్ గ్రౌండ్ నట్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే అవి నట్స్ తినడం వల్ల మీకు ఎంటైర్ డే కొద్దిగా ఎనర్జిటిక్గా ఉంటారు. నట్స్ తినడం వల్ల లావ్ అవుతారని ఉంటారు కదా, అదేం నిజం కాదు. అలా అనుకుంటే నేను 2 kgs తగ్గాను. ఇంకా ఈవెన్ చీట్ డే చేసి కూడా. సో అది నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అలా పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ డే. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నార్మల్ లంచ్. ఈవినింగ్ మెయిన్ అండి, ఈవినింగ్ ఫుడ్ తగ్గించుకోవాలన్నమాట. అంటే మీరు ఈవినింగ్ కూడా రైస్ తినాలి అనుకుంటే 6-7:30 లోపు తినేసేయండి. అప్పుడేమవుతుందంటే 8-9కి వచ్చేసరికి అది డైజెస్ట్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం ఉండదు. మీరు లేట్గా తిందాం అనుకుంటే తక్కువ తినండి, ఎర్లీగా తింటే కొద్దిగా ఎక్కువ తినండి. నేను ఆ రోజు ఏం చేశాను అంటే ఫస్ట్ డే కదా ఈవినింగ్, సో కొద్దిగా ఆకలి అవుతూ ఉంటుంది. గంజినీళ్ళు ఉంటాయి కదా, రైస్ ఉడకబెట్టిన తర్వాత గంజినీళ్ళు వస్తాయి. నేను ఎప్పుడు పక్కన పెడతాను, జనరల్గానే తాగుతాను అనమాట. అదొక హ్యాబిట్ అయిపోయింది. సో అవి వాటర్ పక్కన ఉన్నాయి, రైస్ వాటర్, అందులోనే కొద్దిగా రైస్ వేసుకొని ఎక్కువ గంజి వాటర్ తాగేసాను. ఇంటికి ఎక్సర్సైజ్, ఆ రోజు ఎక్సర్సైజ్ చెప్తాను. నేను టార్గెట్ పెట్టుకున్నాను మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour చేయాలి అని. సో మార్నింగ్ 1 hour నేను ఎక్సర్సైజ్ చేయను. 1/2 hour వాకింగ్, 1/2 hour ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ కూడా ఎలా ఉండాలంటే చాలా స్లోగా ఉండే ఎక్సర్సైజెస్. ఎస్పెషలీ వార్మప్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వార్మప్ చేయండి. వార్మప్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ బాడీ అంతా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలామంది రిలేట్ అవుతారు. ఏం చేస్తారంటే ఒక్క రోజులోనే ఇంకా ఎక్కువ చేశారని చెప్పి ఒక్కరోజు ఎక్కువ చేసేస్తారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, 2వ రోజుకి కాళ్ళు చేతులను పట్టేసి 2వ రోజు ఇంకా అవుట్ చేయలేము, డ్రాప్ అయిపోతాం అనమాట. అలా ఎప్పుడు చేయొద్దు. స్టార్టింగే ఫస్ట్ మీరు వాకింగ్తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్ 1 hour పెట్టుకున్నాను. 1 hourలో 1/2 hour వాకింగ్కి, 1/2 hour ఎక్సర్సైజ్కి సేమ్. ఈవినింగ్ కూడా 1/2 hour ఎక్సర్సైజ్, 1/2 hour వాకింగ్. మీకు ఒక 20 minutes పెట్టుకున్నారు, మీకు మొత్తం కుదరట్లేదు. ఓకే, ఆ 20 minutesలో 10 minutes వాకింగ్ చేయండి, 10 minutes ఎక్సర్సైజ్ చేయండి. బాడీ కొద్దిగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఉంటుంది కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకెక్కువ స్వెట్ అంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా బాడీకి స్ట్రెయిన్ ఇవ్వడం వల్ల మీ బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది, మీరు త్వరగా గివప్ ఇచ్చే ఛాన్స్ ఉంది, మీకు ఆకలి ఎక్కువ అవుతుంది, అటు ఇటుగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ నాకులాగా మీరు ట్రయల్ పీరియడ్ పెట్టుకోండి. లైక్ 3 days నేను చేస్తాను, లైట్గా పెట్టుకోండి. 3 days చూద్దాం నా బాడీ ఎంత ఫుడ్ వరకు తీసుకోగలుగుతుంది, ఎంత ఎక్సర్సైజ్ అని. ఆ 3 days నేను డైట్ చెప్పి ఎక్సర్సైజ్ గురించి చెప్తూ ఉంటాను, అప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ డే ఏమైంది అంటే ఫస్ట్ డే చేశాను కదా, సో కొద్దిగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి తగ్గాలని చెప్పి నెక్స్ట్ డే వెయిట్ చూసుకుంటే అంతే ఉన్నాను, 69. నెక్స్ట్ డే కూడా 69 ఉన్నా. 1 dayలో 1 kg ఎలా తగ్గుతాం, కాకపోతే మనకు ఉంటుంది కదా ఇంత ఎక్సర్సైజ్ చేశానని. ఏం లేదు, సరేలే 1 dayనే కదా, 1 week పెట్టుకున్నా, ఈలోపు తగ్గుదాం చూద్దాం, కనీసం 1 kg అని తగ్గాలి అని చెప్పి పెట్టుకున్నాను అనమాట నేను. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే గివప్ మాత్రం ఇచ్చేయకండి. నెక్స్ట్ డే సేమ్ 2 ఇడ్లీ, 3 ఇడ్లీ అయిపోయింది కదా, ఇప్పుడు 2 ఇడ్లీ. అలా అని ప్లేట్ని ఖాళీగా ఉంచొద్దు. 2 ఇడ్లీ చట్నీ, స్ప్రౌట్స్, గ్రౌండ్ నట్స్, ఇప్పుడు ఒక ఫ్రూట్ ఎక్స్ట్రా. నాకేంటి అంటే నా బ్రేక్ఫాస్ట్ నాకు హెల్తీగా ఉండాలి, నాకు కడుపు నిండాలి, దానివల్ల నాకు ప్రయోజనం ఉండాలి. అది నా మోటో అనమాట.
ఎందుకంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే లేదు, ఇప్పుడు నేను డైట్ చేయాలని చెప్పి ఒక సింగిల్ ఎగ్ తిని నేను ఆఫ్టర్నూన్ దాకా ఉండలేను, ఆ ఎక్సర్సైజ్ చేయలేను, అడ్డం పడిపోతాను. ఈ గ్యాప్లో ఏం చేస్తాను, ఎక్కువ తినేస్తాను. సో అలా అవ్వకుండా మార్నింగ్ అనమాట. నేను ఇంకొకటి బాగా నమ్మేది, మీరు ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు నైట్ ఏం తిన్నారు కంటే నైట్ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా గ్యాప్ వస్తుంది. ఆల్మోస్ట్ 8 to 10 hours గ్యాప్ వస్తుంది కదా స్లీప్ తర్వాత. సో అందుకని ఆ గ్యాప్ తర్వాత మీరు బాడీకి ఏమైతే ఇస్తారో అది ఇన్స్టెంట్గా తీసుకుంటుంది. అందుకని మీరు ఏం స్కిప్ చేసినా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం అంటారు. దీనికే బ్రేక్ఫాస్ట్లో మీరు ఏది తీసుకుంటే మీ బాడీ అది తీసుకొని ఆ ఎనర్జీ మొత్తం 1 dayకి స్టోర్ చేస్తుంది అనమాట. సో ఆ మార్నింగ్ అనేది చూసుకోండి. సో ఇడ్లీ అయినా అంటే మీ ఇష్టం, దోశ, ఒక దోశ, 4 తినే దోశల దగ్గర 2, ట్రయల్ పీరియడ్ అని చెప్పాను కాబట్టి 1. ఆ ఒక్క బ్రేక్ఫాస్ట్తో పాటు చుట్టూ మీకున్న, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కాబట్టి నేను ఆరెంజ్ తింటున్నాను. మీరు అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా పర్లేదు, గోవా అయినా పర్లేదు, ఏదైనా ఫ్రూట్ అలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ యాస్టీజ్ లంచ్ అయితే నేను స్కిప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమ్లెట్ వేసుకున్నాను, ఒకసారి బాయిల్డ్ ఎగ్ తిన్నాను కర్రీతో పాటు, స్కిప్ చేయలేదు అనమాట. ఈవినింగ్ అలాగో నేను వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను చిన్నగా కాబట్టి. సో ఇలా ఈ 1 to 3 days, ఒకరోజు ఏం చేశానంటే 3rd day అనుకుంటా, ఈవినింగ్ 2 రోజులు అయింది కదా, ఈవినింగ్ అసలు ఏం తినకుండా ఉందాము తగ్గిపోద్ది, లేకపోతే ఏదైనా చిన్న మీల్ తీసుకుందాం అని చెప్పి ఏం తీసుకోవాలా, ఫ్రూట్ తిన్నా, ఆరెంజ్ తిన్నాను. ఏమైంది, ఫుల్ హెడేక్. ఇది చాలా ఫ్రాంక్గా చెప్తాను, అందుకే నేను చెప్తున్నాను డైట్ అంటే అంత తగ్గించేసి కడుపు మార్చేయద్దు, దానివల్ల మీకు లేనిపోని ఇంకా ఎక్స్ట్రా పెరుగుతాయి అన్నమాట సైడ్ ఎఫెక్ట్స్. ఈవినింగ్ స్కిప్ చేద్దామని చెప్పేసి ఆ రోజు గంజి వాటర్ కూడా లేవు, జస్ట్ ఒక ఫ్రూట్ ఒక్కటే ఆరెంజ్ తిన్నాను. ఈవినింగ్కి ఓకే కొద్దిగా ఉన్న 9-10 అయ్యే టైంలో విపరీతమైన హెడేక్, 11-12 అయినా నేను పడుకోలేదన్నమాట ఆ హెడేక్కి. అప్పుడు అర్థమైంది కడుపు కాలింది, ఆ టైంలో దానికి ఎంతో కొంత ఏదో ఒకటి ఫీడ్ చేయాలి అని. ఇంకప్పుడు ఏం చేశాను, వెళ్ళి కొద్దిగా లడ్డూ తిన్నాను అనమాట. మార్నింగ్ నేను 3 ఇడ్లీ తిని ఫుల్గా తిన్నా, ఓకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఈవినింగ్ నేను ఒకటి తిని మళ్ళీ దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఒక లడ్డు తినాల్సి వచ్చింది. తిన్న తర్వాత కూడా నాకు ఇంకా తగ్గలేదు అనమాట హెడేక్. ఇంకా అప్పుడు ఇంకా తినకుండా ఉండకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ 3 days ట్రైల్లో నా 1 kg తగ్గాను, ఎంత ఈజీగానో. ఇప్పుడు ఈ 3 daysకి ఎక్సర్సైజ్ చెప్తా. 3 daysకి ట్రయల్ పీరియడ్లో ఎక్సర్సైజ్. మీరు ఎక్సర్సైజ్ చేద్దామని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోండి, దానివల్ల మీకు బెనిఫిట్స్ తప్ప ఎలాంటివి రావు. మీరు ఓవర్ ఒక 100 kgs ఉన్నా కానీ ఎక్సర్సైజ్లు ఎప్పుడు స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ చేయకండి. ఏమంటారు, ఫస్ట్ 3 days బాడీని ఫస్ట్ స్ట్రెచ్ చేసుకోండి, స్ట్రెచ్ అండ్ వార్మప్ ఎక్సర్సైజ్. మీరు యూట్యూబ్లో కొడితే వార్మప్ ఎక్సర్సైజ్లు వస్తాయి, 5 to 10 minutes. ఈజీగా 5 to 10 minutes పెట్టుకోండి. ఫస్ట్ 2 days వార్మప్, మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఎక్సర్సైజ్ అంటే వార్మప్ అది పెట్టేసుకోండి. నెక్స్ట్ 3rd day, ఇప్పుడు 3rd day కొద్దిగా అలవాటు అవుతుంది కాబట్టి బాడీ ఫ్రీ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి ఇప్పుడు చేతుల ఎక్సర్సైజ్లు కాళ్ళ ఎక్సర్సైజ్ ఫుల్గా చేసేస్తే ఏమవుతుంది, స్ట్రగుల్ అవుతారు, బాడీ పెయిన్స్ ఎక్కడికక్కడ పట్టేస్తే నెక్స్ట్ డే చేయలేరు, డ్రాప్ అయిపోతారు కాబట్టి. సో 3rd day మళ్ళీ యాస్టీజ్ సేమ్, మీరు ఏం కావాలన్నా బ్రేక్ఫాస్ట్లో అది కొద్దిగా తక్కువ, అండ్ మీకు కావాల్సిన స్ప్రౌట్స్ కానీ గ్రౌండ్ నట్స్ మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే పల్లీలు మనకి కొద్దిగా తక్కువ కాస్టే, కంపేర్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కాస్ట్, బాదం కంటే చాలా తక్కువ కాస్టే కదా. సో కొన్ని అలా నానేసుకుని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్. 3rd day నుంచి లంచ్ కొద్దిగా తగ్గించండి, అంటే ఫస్ట్ డే 2nd day తిన్నదానికంటే కొద్దిగా తక్కువ తిని ఆ లంచ్ ఏదైతే మీరు అన్నం తగ్గించారో కర్రీ ఎక్కువ వేసుకోండి. బాయిల్డ్ ఎగ్ తినండి, కావాలంటే ఆమ్లెట్ వేసుకొని తినండి, ప్రాబ్లం ఏం లేదు, అంతవరకు తినండి. ఇంకా పెరుగు ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్. ఒకవేళ
మీకు ఇలా అవ్వట్లేదు అంటే ఈ 3 డేస్కి ప్లాన్ చెప్తా. మార్నింగ్ వాకింగ్ చేసుకోండి, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నాకు టైం ఉంది కాబట్టి 2 నేను షెడ్యూల్ చేసుకున్నాను. మీకు టైం లేదనుకుంటే మార్నింగ్ ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయండి, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి, అంతే. ఓకే, అవి కూడా పెద్ద పెద్దవి కాదు, జస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్లు అంటే వస్తాయి. అలాగే లెగ్ ఎక్సర్సైజ్ చేస్తే 10 కంటే ఎక్కువ చేయొద్దు. అలా చేస్తేనే మీకు చిన్నగా బాడీ అనేది సెట్ అవుతూ ఉంటుంది. ఇది 3rd డేకి 3 డేస్ ట్రయల్ పీరియడ్. ఇది నా డైట్, ఎక్సర్సైజ్. ఓకే, ఓన్లీ వార్మప్స్, స్ట్రెచ్చింగ్ అంతే, ఇంకెక్కువ ఏం ముట్టుకోవద్దు, హడావుడి చేయొద్దు. ఈ బ్రెడ్ వచ్చేసి వితౌట్ ఆయిల్ టోస్ట్ చేసుకో, అనిపిస్తుంది కదా, ఈ మాత్రం టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 బ్రెడ్స్ తీసుకోవచ్చు. నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆల్రెడీ ఒక ఎగ్ బాయిల్డ్ ఉంది కాబట్టి. మీరు ఎవరైతే డైట్ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ ఎగ్ తినడం వల్ల మీకు కడుపు నిండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కడుపు నిండాలి, ఆకలి వేయకూడదు, బట్ అది హెల్తీ అయి ఉండాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఉండాలి. ఎగ్స్ తినడం మాత్రమే మీకు మార్నింగ్, అది కూడా ఎన్ని ఎగ్స్ తిన్నా స్టమక్ అనేది ఫిల్ అవ్వదన్నమాట. నా ఓన్ అంటే కాదు, నేను చాలా ఇయర్స్ బ్యాక్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక యూట్యూబరే తను డైట్ చేసేటప్పుడు ఈ బ్రెడ్ది చూసాను అనమాట బ్రేక్ఫాస్ట్. నేను ట్రై చేశాను చాలాసార్లు. టమ్మీ ఫిల్గా ఉంటుంది, సో టమ్మీ ఫిల్ అవుతుంది, మీకు ఆకలేదు. అండ్ బ్రెడ్ చాలామంది వెయిట్ పెరిగిపోతాం అనుకుంటారా, అంత వెయిట్ ఏమి ఉండదు కంపేర్ టు మనం చికెన్ మటన్ తింటాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే ప్యాన్లో సిమ్లో ఉంచి ఒక ఎగ్ కొట్టు, వితౌట్ ఆయిల్. ఆల్రెడీ ప్యాన్ హీట్ చేస్తాం కదా, సో ప్యాన్ హీట్ వల్ల ఇట్ ఆటోమేటిక్గా బాయిల్ అవుతుంది. జస్ట్ 1 మినిట్లో ఇది అయిపోతుంది. అండ్ ఇది ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. లంచ్ అప్పట్లాగా తినండి, కొద్దిగా తక్కువ తినండి, కర్రీ ఎక్కువ వేసుకోండి. ఆ గ్యాప్లో మీకు కడుపు నిండలేదంటే బాయిల్డ్ ఎగ్ వేసుకోండి, ఆమ్లెట్ వేసుకోండి. ఎగ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, లేడీస్ కాబట్టి ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఈవినింగ్కి మీరు ఇప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట, ఈవినింగ్కి ఏ టైంకి తింటున్నారు అనేది, టైం టు టైం తింటున్నారు అనేది. 12కి తినేస్తున్నాను కదా, 12 నుంచి 6, 7 లోపు గ్యాప్లో ఆకలేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఒక ఫ్రూట్ తీసుకోండి, ఒక 2 అవర్స్కి ఒక ఫ్రూట్, లేకపోతే 2 ఫ్రూట్స్ పర్లేదు. 4కి అలాగే గ్రీన్ టీ అలవాటు చేసుకున్నాను నేను. గ్రీన్ టీ కూడా షుగర్ లేకుండా కాదు, కొద్దిగా షుగర్, చాలా తక్కువ షుగర్ తోటి గ్రీన్ టీ ప్రిపరేషన్ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. కొద్దిగా లెమన్ వేసుకొని, సబ్జా సీడ్స్ కొద్దిగా వేసేసుకొని, మింట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ టీలా అనిపించదు అనమాట, బలవంతంగా చేదుగా తాగినట్టు అనిపించదు. ట్రయల్ పీరియడ్ కాబట్టి అన్ని ట్రయల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా 3 డేస్ అయిపోయాక 1 kg తగ్గాను, కొద్దిగా కాన్ఫిడెంట్ వచ్చింది. 4th, 5th, 6th డేస్. 7th డే లేదు, చీటింగ్ సండే. నేను మండేకి టార్గెట్ పెట్టుకున్నా, అందులో సండే లేదు. సండే చీట్ డే, అన్నీ తినేసాను నేను. సండే, ట్యూస్డే, వెనస్డే ట్రయల్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు థర్స్డే నుంచి నేను ఏం చేయాలి, నా వెయిట్ని ఇప్పుడు ఎలా తగ్గించుకోవాలి, కొద్దిగా నా బాడీ సెట్ అయింది, నాకు అర్థమైంది నా బాడీ, నా ఫుడ్ ఎంతవరకు తీసుకుంటే నాకు ఓకే బాగానే ఉంటుంది, ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తే బాగానే ఉంటుంది అనేది ఒక ఐడియాకి వచ్చిన తర్వాత 4th డే నుంచి ఏం చేశానంటే ఎక్సర్సైజ్. ఫుడ్ యాస్టీజ్ అండి, నేను ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏం మార్చలేదు. 2 ఇడ్లీ, మరి ఒకటి తిన్నా ఉండలేము, 2 ఇడ్లీ, లేదంటే బ్రేక్ఫాస్ట్గా ఆమ్లెట్, లేదంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని శాండ్విచ్లు అవి తినేయచ్చు. గ్రౌండ్ నట్స్, స్ప్రౌట్స్, అంతే. ఫ్రూట్స్. ఎక్సర్సైజ్కి వస్తే సేమ్ 1/2 an hour ఎక్సర్సైజ్, ఇంకొక 1/2 an hourలో నేను ఏం చేస్తానంటే దాన్ని డివైడ్ చేసి 15 minutes అప్పర్ బాడీ, 15 minutes లోయర్ బాడీ. 15 minutes అప్పర్ బాడీ అని ఎందుకు అన్నానంటే మనం వెళ్ళంగానే లోయర్ బాడీ చేయలేము, ఎందుకంటే లెగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పర్ బాడీ తీసుకోవడం వల్ల మనకు సింపుల్ అయిపోతుంది, అంత కష్టం అనిపించదు అప్పర్ బాడీ చేసేటప్పుడు. ల్యాండింగ్ యాప్స్ వర్కౌట్స్ అని ఉంటాయి. లేదు అంటే సెకండ్ లోయర్ బాడీ 15 minutes పెట్టుకోండి.
ఇంకొక ఎక్సర్సైజ్కి ఒక 20 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీకు టఫ్ అనిపించింది అనుకోండి, వదిలేయండి. ఇందులో ఎక్కడో చోట పట్టేసి బెనకడమో కాలు బెనకడమో అవుతాయి. మీకు నిజంగా టఫ్ అనిపిస్తే దాని బదులు ఆల్టర్నేట్ సింపుల్ చేసుకోండి, మీకు వచ్చింది తెలిసింది. ఓకే, వామప్లో చేసి ఉంటారు కదా, అవి కొన్ని చేసుకోండి. సేమ్ లోయర్ బాడీ కూడా హెవీ కాకుండా ఒక 10 మాత్రమే చేయండి. 10 ఏ ఎక్సర్సైజ్ చేసినా. 4th డే అయిపోయింది. సో 5th డే సేమ్ ఫుడ్. ఈవినింగ్కి వచ్చేసరికి నేను ఫుడ్ని ఏం చేసుకున్నానంటే, ఈవినింగ్ రైస్ తిన్నా త్వరగా తినేలాగా, లేదు అనుకుంటే నాకు గంజి అలవాటు ఉందని చెప్పాను కదా, గంజి నీళ్ళు తీసుకుంటాను, ఆల్రెడీ సపరేట్ చేసుకుంటాను రైస్ వండినప్పుడే. సో అందులో కొద్దిగా రైస్ వేసుకొని ఇంకా తినేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఆకలేసి ఒక ఫ్రూట్ తింటాను, వాటర్. దీంట్లో మెయిన్ థింగ్లో మర్చిపోయాను, మీకు ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఒక బాటిల్ మజ్జిగ చేసుకొని పెట్టుకోండి. ఎంత బాగా యూజ్ అవుతుందంటే, మీకు ఆకలేసినప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు మజ్జిగ తాగడం వల్ల అది టమ్మీ ఫిల్ చేస్తుంది. అండ్ అది ఒక వెయిట్ లాస్ లా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆ మజ్జిగలో మీరు సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, అవి నానేసుకొని తాగితే ఇంకా బెస్ట్, ఒళ్ళు అనేది చలువ చేస్తుంది అనమాట. అండ్ కొంతమంది చపాతీ తింటారు కదా, నేను చపాతీ ట్రై చేయలేదు, ఎందుకంటే వెయిట్ చేస్తుందని నేను అవాయిడ్ చేశాను అనమాట. సో ఇది ఇట్లా 4, 5, 6 డేస్ వరకు ఇంకా చిన్నగా అలవాటు అయిపోయింది. సో అప్పర్ బాడీ లోయర్ బాడీ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ఒకసారి అన్ని రోజులు జరగదు కదా, అన్ని రోజులు ఒకే టైంకి మనం ఉండకపోవచ్చు, పని వర్క్ రావచ్చు. అలాంటి టైంలో నేను వాకింగ్ స్కిప్ చేశాను. ఓన్లీ ఇప్పుడు నేను 1 అవర్ పెట్టుకున్నాను, ఆ టైంలో ½ అన్ అవర్ ఉంది నాకు, డైరెక్ట్గా ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయేదాను అనమాట. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా బాగా గుర్తుపెట్టుకుని ఫస్ట్ వార్మప్ చేయండి. వార్మప్ చేయకుండా డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఎక్కడికక్కడ నరాలన్నీ పట్టేస్తాయి అంటారు కదా, అలా కాళ్ళు బెనుకులు వస్తాయి, చేతులు బెనుకుతాయి. సో స్పీడ్గా కూడా చేయకండి. తాగకుండా ఏమీ తినకుండా మీరు వెయిట్ చూసుకుంటే అది ఎగ్జాక్ట్ వెయిట్. సో అలా చూసుకోండి. రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ పెరిగినా ప్రాబ్లం లేదు, తగ్గుతాను. మీ టార్గెట్ ఏంటి? వీకెండ్కి తగ్గాలి. ఈ మధ్యలో 2 రోజుల్లో కాదు కదా. సో మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా బాడీ టైప్కి నేను పెట్టుకున్న ఒక డైట్ ప్లాన్ అండ్ ఎక్సర్సైజ్. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయకుండా డైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే చేస్తారు, కానీ దానివల్ల నేను చెప్పేది ఏంటంటే బాడీ మళ్ళీ టైట్ని చేసుకొని లాస్ట్ మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అదే ఇప్పుడు చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ మీకు వెయిట్ లాస్ అవుతుంది, బాడీ అనేది టైట్ అవుతుంది, మీకు కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట కొద్దిగా తగ్గిన. సో ఇది నా 2 kgs ఇన్ 1 వీక్ జర్నీ అనమాట. నెక్స్ట్ ఈరోజు మండే ఆల్రెడీ నా వర్కౌట్ అయిపోయింది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. 67కి వచ్చాను. నా హైయెస్ట్ లాంగ్ టార్గెట్ ఏంటంటే 60కి రావాలని. అట్లీస్ట్ 60 రావాలని ఉంది. ఒక 62లో ఉన్న పర్లేదు, అది నా లాంగ్ టర్మ్ గోల్. వీక్కి ఒక 2 kgs, 1 kg తగ్గినా నాకు బాధ లేదు, కానీ తగ్గాలి అని పెట్టుకున్నాను అనమాట. వెంటనే తగ్గాలి, ఇప్పుడు అర్జెంట్ నేను ఫంక్షన్కి వెళ్ళాలని కాదు, నా హెల్త్ కోసం. ఇప్పుడు నేను ఏదైనా మనం అంతా క్యూర్ చేసుకుంటే ఎంతో కొంత మన హెల్త్. చాలామంది అనుకోవచ్చు, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, మాకు పిల్లలతో అవ్వదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు మీరు టైం కేటాయించుకోవాలి, తప్పదు. మీకు మీరు మోటివేషన్ ఇచ్చుకొని మీకు టైం ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీ హెల్త్ పాడవుతుందని మీకంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి మీకంటే ఒక 10 minutes టైం ఇచ్చుకోండి. మార్నింగ్ 10, ఈవినింగ్ 10, లేకపోతే మార్నింగ్ 15, ఈవినింగ్ 15 minutes గ్యాప్ ఉంచుకోండి. ఇంకొక ఆల్టర్నేట్ చెప్తా, ఇది ఫన్నీగా ఉండొచ్చు. మాకు ఇంక ఎక్సర్సైజ్ చేయలేమండి, దీని బదులు ఏమైనా ఆల్టర్నేట్ చెప్పొచ్చు కదా అంటే, ఐ కెన్ సే హౌస్ వైఫ్స్ మాత్రమే. మీకు వాషింగ్ మిషన్లు ఉంటాయి, అవి ఆపేసి నార్మల్ బట్టలు ఉతుకుతారు కదా, బట్టలు మీ చేతులతోటి ఉతకండి వితౌట్ సపోర్ట్ అంటే స్టూల్ వేసుకొని కూర్చుంటాం కదా, అలా కాకుండా స్టూల్ లేకుండా బెండ్ అయ్యి బట్టలు వాష్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇల్లు తుడుస్తాం కదా, మాప్ చేస్తాం కదా, మాప్ కర్ర కాకుండా మీ ఓన్గా మీరు చేతి తుడడానికి ట్రై చేయండి. ఈ 2 మీకు బాగా యూజ్ అవుతాయి. మీకు అంటే ఒక టైం నేను పర్టికులర్ పెట్టలేకపోతున్నానంటే ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ మూమెంట్స్ మీకు తెలిసినవి, ఆ ఎక్సర్సైజులు ఉంటాయి కదా, హ్యాండ్ మూమెంట్స్ కొద్దిగా యూట్యూబ్లో చూసి
కొద్ది నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. హ్యాండ్ మూమెంట్స్ వంట చేసే టైంలో మీరు చేసుకోవచ్చు ఒక 10-5 మినిట్స్. ఇది ఇండోర్ ఎక్సర్సైజులు చాలా ఉంటాయండి, అది చూసుకొని పాటించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక 2 kgs తగ్గిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా రెసిపీస్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.